ప్యాలెస్ కూడా చాలా బాగుంటుంది, ఇప్పుడు చూడాలనిపించింది. సో ఈరోజు అవకాశం వచ్చింది, ఆ ప్యాలెస్ కూడా చూస్తాం. ప్రేయర్ మీటింగ్ సూపర్ ఉంటుంది ఈరోజు అక్షంతరం. హాయ్ దీది. సో ఇప్పుడు వెళ్తున్నాం. మొన్నే మేము వెళ్ళొచ్చాయండి ఆర్కే బీచ్కి. సో మళ్ళీ ఇప్పుడు వెళ్తాం. ఇంకా 2 days అయిపోయిందంట. మనం సండే వెళ్తాం, సండే వెళ్ళాము. ఈరోజు మళ్ళీ వెళ్తాం. సో అక్కడ మీటింగ్ చూసుకుని ప్రేయర్ అది, ఆ తర్వాత మళ్ళీ అంటే బీచ్లో కూర్చొని వస్తాను అనమాట. సింగ్ ఇంట్లోనే ఉంది. ఈరోజు షాప్ పెట్టాం ప్రేయర్ మీటింగ్ కోసం. సో ప్రేయర్ మీటింగ్ ఇదిగోండి MVP కాలనీ వచ్చేసాము. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి మేము ఈ రైట్ నుంచి వెళ్తాం అనమాట స్ట్రైట్గా. సో ఇక్కడ నుండి వెళ్తే గజరాజ్ ప్యాలెస్ వస్తుంది. సో మేము మాట్లాడుకుంటే ఈ లోపల వచ్చిందండి MVP కాలనీ. ఇది MVP కాలనీ అండి మాకు వైజాగ్. ఇక్కడ జైన్ ఉంది, అక్కడ స్టోర్. ఇంకా మన చెట్టు బయట వచ్చింది ఇక రైట్ అన్ని రైట్. ఇక వెహికల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి మనం కట్టుకున్నాం కదా. ఇగోండి ఇదే గజరాజ్ ప్యాలెస్ ఇక్కడికి వచ్చాం. సో ఈ మీటింగ్ సో ఇదిగోండి ఇక్కడే వచ్చాము. ఎప్పుడు నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవే వీళ్ళు వెళ్తున్నారు. సో గజరాజ్ ప్యాలెస్. సో చూడండి వ్యూ అంటాను. సో ఇక్కడే మీటింగ్ అవుతుందండి. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. బయటకు వచ్చాను అనమాట. సో మా వెహికల్ మా ఆటో కోసం వెయిట్ చేస్తున్న ఆటో వచ్చారు. అక్కడ మా అన్నయ్య వచ్చారు ఆటో అన్నీ. అక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉన్న వల్ల స్టాప్లో ఉన్నారు. చూడండి ఎంతమంది వచ్చారు. ఇంకా లోపల ఎక్కి మేము బయటకు వచ్చాము. సో ఇప్పుడైతే ఇలా ఉంది వాతావరణం అంతా. సో చూసారు కదండి, నిన్నంతా ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాం. ఆ రోజు ప్రేయర్ గది చేసుకున్నాం. ప్రేయర్ అంతా అయిపోయింది. సో ఈరోజు ఇవన్నీ వంటకి నేను ఇప్పుడు రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ అది వెళ్ళాం కదండి, చెప్పాను కదా MVP కాలనీలో ఉంది. అది MVPలోని కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతే రైట్ సైడ్ అనమాట ఉంటుంది. ఏంటి గదిలరాజు అనమాట, గజరాజు ఒక దీని పేరు. యాక్చువల్లీ అక్కడ మ్యారేజ్ ఫంక్షన్స్ అవి చాలా బాగా అవుతుంటాయి. సో ఈసారి నుంచి అక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టాను. నేను ఫస్ట్ టైం అక్కడికి మేము వెళ్దాం అనమాట. చాలా బాగుందిలేండి ఆ ఒక వే, అది అంతా చాలా బాగుంది. ప్రేయర్ అది కూడా చాలా బాగా అయ్యింది మాకు, చాలా. సో ఇప్పుడైతే రైస్ పెడుతున్నానండి, వైట్ రైస్. కొద్దిగా వైట్ రైస్ చేసి అది అందరికీ కొంచెం బిర్యానీ చేద్దాం అనుకున్నాను. ఈరోజు బిర్యానీ నేనే చేస్తాను. ఈరోజు బిర్యానీ చేస్తాను సింపుల్గానే, లైట్గా.
మా అక్క పాపకి చాలా ఇష్టం. వైట్ రైస్ తినమంటే తెలుసు, బిర్యానీ అయితే ఇష్టంగా తింటారు. సో అందుకే బిర్యానీ చేస్తాను. ఇప్పుడైతే మాత్రం వైట్ రైస్ అనమాట అందరికీ పెడుతున్నాను. సండే కదండి పెట్టుకెళ్ళి వచ్చాను. వచ్చేసి ఇప్పుడు అంకాలకి అందరికీ టిఫిన్ పెట్టాను. టిఫిన్ పెట్టి రైస్ కడిగాను. మా మెన్ను అరుస్తుంది చింటూ చిన్ను. చింటూ చిన్ను ఎందుకు అరుస్తున్నాడు? రైస్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ పెట్టాను. ఇప్పుడు నుంచి చికెన్ అనుకుంటే తెచ్చారు చికెన్. తర్వాత ఏమొచ్చి ఫిష్ కూడా తీసుకొచ్చారు. మమ్మీ చికెన్ తింటే చెప్పాను కదండి చికెన్, అందుకే మమ్మీకి ఫిష్ని, చిన్నకి కూడా ఇష్టం ఫిష్ అంటే ఇష్టం, పెద్దకి కూడా ఫిష్ అంటే ఇష్టం. సో మాకు ఏంటి అందరికీ చికెన్ అంటే ఇష్టం కాబట్టి యాక్చువల్లీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఉండిది తింటా ఉంటుంది. సో ఇప్పుడైతే తీసుకొచ్చారనమాట చికెన్. మటన్ తీసుకొద్దాం అనుకున్నా కానీ మొన్న మమ్మీకి టెస్ట్ చేయించని చెప్పాం కదండి, ఆటలో బ్లాక్స్ ఉన్నాయని. అయితే బ్లాక్స్ దేవుని కొట్టుకొని నిజంగా బ్లాక్స్ చాలా చిన్నదే ఉంది, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు, మెడిసిన్ వేస్తే సరిపోతుంది అని అన్నారు. సరే కాకపోతే ఏంటంటే మటన్ మాత్రం పెట్టొద్దండి, మటన్ తినకూడదని చెప్పారు. ఎందుకంటే బ్లాక్స్ ఉన్నాయి కదండి, మటన్ అనేది ఫ్యాట్ ఎక్కువ కదండి. సో అందుకే అది అవాయిడ్ చేయమని చెప్పారు. మటన్ మాత్రం పెట్టకండి అమ్మ, చికెన్ ఫిష్ పర్లేదు తినొచ్చు అన్నారు. సో అందుకే ఫిష్ అయితే మమ్మీ ఫిష్ ఉంది కదా, అందుకే ఫిష్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఫిష్ చికెన్ యాక్చువల్లీ రెండు ఉండేస్తాం. సో ఇప్పుడు ఏది తినాలనుకుంటారో ఇష్టం ఉంటుంది అది తింటాం, మిగతా వేరేది ఏది ఉంటే అది నైట్ అనమాట. మళ్ళీ నైట్ ఉంటుంది పని, ఎందుకంటే అందరూ ఉండేటప్పుడు అన్ని ఒక పనులు మేము ఉంటాం కదండి మాట్లాడుకునేది. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం సండే అంటే కొంచెం రెస్ట్ అనేది ఇష్టం ఉంటుంది కదండి, అందుకే మార్నింగ్ వండేస్తాం అనమాట. ఈవినింగ్కి అది కొంచెం వేడి చేసేసరికి రైస్ మాత్రం ఈవినింగ్ వేడిగా పెట్టుకుంటాను. చపాతీ కావాలంటే చపాతీ చేసుకుంటాం, రైస్ కావాలంటే రైస్ పెట్టుకుంటాం చాలాగా. సో ఇప్పుడైతే ఇవన్నీ నేను కడిగితే చికెన్ మటన్. సో ఇప్పుడైతే చికెన్ అది నేను కడుగుతానండి. సో ఇవన్నీ కట్ చేయాలి కదండి. సో అక్కలు ఉన్నారు, వాళ్ళు అయితే నాకు ఇచ్చి నేను కట్ చేస్తానని చెప్పి అందుకే వాళ్ళకి ఇస్తాను, వాళ్ళే కట్ చేస్తారు ఇవన్నీ. నేను ఈలోపు చికెన్ మటన్ అవన్నీ అదే చికెన్ ఫిష్ కడిగేస్తానండి. బిర్యానీ బిర్యానా పగర్దల్లి టెంగ 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 అక్క రాజీ అక్క. ఓకే ఫిష్ అది తీసుకొచ్చే చికెన్ అది కడుగుతున్నాను, ఇవన్నీ కట్ చేయాలి అక్క. నాకు ఇచ్చి నేను కొసేస్తా, ఇవన్నీ కట్ చేస్తే ఈలోపు నేను అవన్నీ కట్టి వస్తాను. ఆ వాటర్ ఉన్నాను, ఆ వేస్ట్ తీసుకో, వేస్ట్ బౌల్ మమ్మీ అక్క ఇవన్నీ కడగాలి. ఓకే పెట్టు పెట్టు, థ్యాంక్ యూ. హ్యాండ్ వాష్ చేసి ముందు శుభ్రము. ఇప్పుడైతే కడిచానండి. ఫస్ట్ ఫిష్ కర్రీయే కడుగుతానండి ఫిష్ను, ఎందుకంటే మమ్మీకి 12 అవగానే లంచ్ అనేది పెట్టాలన్నమాట. ఎందుకంటే షుగర్ ఉంది కదండి, ఆవిడతో కలిసి తిరిగినట్టు టైప్ అనిపిస్తుంటుంది. సో అందుకే ఫస్ట్ ఫిష్ కర్రీ ఉంటుంది. ఇవన్నీ మెత్తన పాలు, ఎప్పుడు చెరి చేపలు అవి ఎందుకని చెప్పేసి తీసుకెళ్ళి మెత్తన పాలు తినేదో అంటారండి, మెత్తన పాలు కాదు సందువా అనుకుంటాను. సో ఇది తీసుకొచ్చి ఇవ్వండి, ఈ చేప పేరు ఏంటో సందువేనా. సో ఇవ్వండి ఇక్కడ అన్నీ చూసారా, ఇవన్నీ కడుగుతానండి లోపల. యాక్చువల్లీ అందరూ కడుగుతారు అనుకోండి, కాదని కాదు. సో నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కడిగిసి ఈ సైడ్ చూసారు ముళ్ళు ఉన్నాయి పక్కనే మెత్తగా ఉంటాయి, అదేంటంటే మనం కడుగుతుంటే వచ్చేస్తుంటుంది. ఇదే మన ఫిష్ కూర ఉండేటప్పుడు తీపత్తి ఏంటంటే కొంచెం కరిగిపోయి ముళ్ళులన్నీ మిక్స్ అయిపోతూ ఉంటుంది కూరలోని. అందుకే నేను ఏం చేస్తానంటే ఈ సెంటర్లో ఉన్న ముళ్ళు తీసేస్తానండి ఇలాగా ఇవన్నీ. సో తీసేస్తూ ఉడికేటప్పుడు ఏంటంటే అందులో మిక్స్ అవ్వదు అనమాట. ఈ లోపల ఉన్న ముళ్ళు ఎలాగో సింగిల్గా అప్పుడు అదే ఉంటుంది. ఇదేంటి కూరలో కాదు. ఎప్పుడైనా చూసారు నేను కూర ఉండేటప్పుడు చూసారు ముందుకు మనకు వస్తూ ఉంటాయి మధ్యలో గ్రేవీలో, ఇవే మెత్తగా అయిపోయి కలిపి అందులోకి వచ్చేస్తుంటుంది. అందుకే నేను ఏంటంటే ఇక్కడ తీసేస్తాను అనమాట. ఇది బయటకు వచ్చినవి లోపల ఉన్నవి ఎలాగో ఉంటాయి, ఇవి తీసి పడేస్తాను. తీసిన వల్ల ముళ్ళు మనకి అడ్డు రాదండి, గ్రేవీలో ఉండవు ఇంకా. సో అలా చేస్తాను. సో ముళ్ళు తీస్తానండి ఇక్కడ బయట నుండి ఇవన్నీ.
ఇక్కడున్న ముళ్ళు పైన ఉంటాయి చూసారా, ఇది ప్లెయిన్ అయిపోయింది. ఇప్పుడు ఇది కడిగిపోయి బయటకు రావడం అనేది కూడా ఉండదు. సో ఇవన్నీ క్లీన్ చేస్తాం. సో ఇవన్నీ చేపలు అయితే కడిగేసాను. ఇప్పుడు మొత్తం ఇందులో ఇవన్నీ లోపల ముళ్ళులు అవి ఇవ్వండి. పక్కనే ముళ్ళులు ఉంటాయి చూసారా. ఈ ముళ్ళుల్లోనే ఏంటంటే మెత్తగా ఉంటుంది కదండి, కూర ఉడికేటప్పుడు తొందరగా ముళ్ళులన్నీ బయటకు వచ్చి గ్రేవీలో మిక్స్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఉన్న ముళ్ళు తీసేస్తాను. అంటే అది గట్టిగా ఉన్నప్పుడు తీయవలసిన లేదు, మెత్తగా ఉంటే పైకి వచ్చినప్పుడు ఉంటుంది చూసారా. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ముళ్ళు తీసేస్తే గ్రేవీ చక్కగా ఉంటుంది. అందులో ముళ్ళన్నీ తీసుకోవాలి. ఇవ్వండి ఇప్పుడు ఇందులో నుండి ఇవన్నీ ముళ్ళులన్నీ తీసాను. ఇవన్నీ ముళ్ళులే. మామీ సో ఫిష్ కడిగిస్తానండి. ఇప్పుడు చికెన్ కడుగుతున్నాను. చికెన్ కూడా కడిగిస్తానండి, అయిపోయింది. ఫిష్ కడిగిస్తాను, చికెన్ కడిగిస్తాను. ఇప్పుడు అక్కలు ఉల్లిపాయలు కోస్తారనమాట, అయిపోయింది. ఇప్పుడు మసాలా గ్రైండ్ చేయాలి. సో మసాలా గ్రైండ్ అయిన తర్వాత అక్క వచ్చింది. సో ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేయాలి. పదండి. ఇవ్వండి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కోస్తారు, అయిపోయింది రెడీ. సో ఇప్పుడైతే మాత్రం అల్లం వెల్లుల్లిపాయలు తీసారు కదండి. ఇప్పుడు మనం దీనికి పేస్ట్ చేద్దాం. యాక్చువల్ చికెన్కి మటన్కి అండ్ బిర్యానీ నేను చేస్తాను అన్నాను కదండి. సో అది ఇప్పుడైతే ఫస్ట్ చికెన్ అండ్ మటన్కి గ్రైండ్ చేసేద్దామండి. చికెన్ మటన్ వండిసిన తర్వాత చికెన్ ఫిష్ కర్రీ మటన్ అని వచ్చేస్తుంది మాట. ఫిష్ అయిపోయిన తర్వాత అప్పుడు బిర్యానీ చేస్తానండి నేను. ఎందుకంటే ఇది ఫిష్ కర్రీని చికెన్ అక్క వండుతుంది కదండి, బిర్యానీ నేను చేస్తాను. అందుకే రెండు అయిపోయిన తర్వాత అప్పుడు మమ్మీ అలాగే బిర్యానీ తింటారు, వైట్ రైసే కాబట్టి వాళ్ళకి ముందు ఆ కూర ఉండేది. యాక్చువల్లీ ఇప్పుడైతే మాత్రం చికెన్కి ఫిష్కి ఇవన్నీ లవంగాయలు తీసుకున్నాను, ఒక 10 తీసుకున్నాను. అండ్ చిన్న ఫ్లవరు, దీన్ని ఏమంటే తెలుసు, కుంకుమ పువ్వులాగా ఉంటుంది కదండి అది. అండ్ ఒక ఆలికాయ, 2 మిరియాలు. ఎక్కువ మసాలా వేయండి ఎందుకంటే మమ్మీ వాళ్ళకి మసాలా పడదు కదండి, అందుకు. యాక్చువల్లీ అవును ఫిష్ కర్రీలో మసాలా వేయండి, మర్చిపోయాను. ఫిష్ కర్రీలో మసాలా వేయరు ఎందుకంటే మమ్మీకి మసాలా నచ్చదు కదండి, అందుకే వితౌట్ మసాలాలోనే మమ్మీ అది వండుతారు. వీళ్ళకి అలాగే ఇష్టం. చేపల పులుసుకి వాటికి మసాలా వేస్తే బాగోదండి, నార్మల్ చేపలు కదా. చెరువు చేపకి అండ్ చెరువు సందువాలు ఇలాంటి పెద్ద పెద్ద చేపలకి అయితే అవి బాగుంటాయి. సో అయితే ఇప్పుడైతే మాత్రం నేను చికెన్కి మసాలా రెడీ చేస్తున్నాను. చికెన్కి చిన్న దాల్చిన చెక్క, ఎందుకంటే మా ఇంట్లో కారం ఇంట్లో చేస్తాం కదండి, మమ్మీ బోల్డ్ అని మసాలా వేస్తారు కారంలో. సో అదే మసాలా కారం అయిపోయింది. అందుకే ఇందులో మసాలాలు చాలా తక్కువ వేస్తాను అనమాట, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ కారంలో మసాలా ఉంటుంది కదండి, సో ఇందులోని తక్కువ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేద్దాం పక్కన. చర్చ అయిపోయి వచ్చిందండి, మళ్ళీ ఇగో ఇంట్లో పెట్టాం, లైవ్ అవుతుంది. ఇంకొక వర్షిప్ అనమాట. ఇంటికి వచ్చి అలాగా వాకింగ్ పెట్టేసి పనులు చేస్తాం, ఆ వాకింగ్ వింటూ ఉంటాను అన్నమాట. ఓకే, చికెన్ మసాలా రెడీ అయిపోయింది. అక్కొచ్చు మసాలాకి ఇగోండి నేను తీసుకున్న అల్లం వెల్లుల్లిపాయ అండ్ ఇగోండి మసాలాలు ఉన్నాయి చూసారా, చాలా కొద్దిగా ఇవే తీసుకున్నాను. యాక్చువల్లీ 2 గ్లాస్ పెడతాను అనమాట, దానికి ఇవి తర్వాత మనం ఫ్రై చేస్తాం కదా, అందులోని మసాలాలన్నీ యాడ్ చేస్తాను. ఇప్పుడైతే బిర్యానీకి ఇవి నేను చేస్తాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం.
బిర్యానీకి అయిపోయిందండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ అండ్ కొంచెం కొత్తిమీర పెడతానండి. ఈ కొత్తిమీర కూడా గ్రైండ్ చేస్తాను బిర్యానీకి. ఇంతవరకు సరిపోతుంది. సో 2 మిరపకాయలు కొత్తిమీర. ఫిష్ కర్రీ అండ్ చికెన్ వండుతున్నారండి అక్క. సో ఇదిగోండి ఇప్పుడైతే బిర్యానీ నేను రెడీ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఫిష్ కర్రీ అవుతుంది, ఇక్కడ నుంచి చికెన్ అవుతుంది, ఇక్కడ నేను బిర్యానీ పెట్టాను. సో ఇప్పుడైతే ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటాను. సో బిర్యానీ ఆకున్నాకనండి వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అది సో ఇందులో ఒక మనం ఈ ఫ్లేవర్ కదండి ఇది వేస్తాను. ఎక్కువ వేయనండి, తక్కువే. మసాలాస్ తక్కువగా ఉంటేనే బాగుంటుందండి. దాల్చిన చెక్క, ఈ ఒక ఫ్లేవర్ వేస్తున్నానండి. ఇవ్వండి 7 ఇంచి మిరియాలు వేస్తున్నాను ఇవ్వండి. అండ్ ఇందులో ఇప్పుడు మనం వేస్తాం కొన్ని ఎక్కువ లవంగాలు. ఇవ్వండి ఈ మాత్రం లవంగాలు వేస్తాం, ఎందుకంటే ఇవే కొంచెం బాగుంటుంది చూడండి. సో మసాలాలు అయితే వేస్తాను. నేలకి ఎలాగో నేను గ్రైండ్లో వేస్తాను, ఇందులో వేయను. మా మిన్ను తెగలుస్తుంది చింటూ. సో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా బ్రౌన్ కలర్లో వస్తాయి కదండి, అదే ఉల్లిపాయలు. సో అలాగా వేసుకుందాం ఈ ఉల్లిపాయలు. వేగిపోయి ఇప్పుడు చూడండి ఇలా వేగాయి. ఇప్పుడు నేను దీంట్లోని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, గ్రైండ్ చేసుకుని అది వేసుకుంటాను. దాన్ని కొంచెం కలుపుకోండి. సో మసాలా ఇది వేసాం కదండి. ఇప్పుడు మనం ఇందులోని ఇవ్వండి కొత్తిమీర పచ్చిమిరపకాయ నూరం కదండి, అది కూడా ఇందులో వేసుకుంటాం. వేసి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేద్దాము. ఎలాగంటే ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని ఫ్రై చేద్దాం. ఓకేనండి. సో ఇదిగోండి ఆయిల్ పైకి తేలిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులోని టమాటీ అండ్ ఉన్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఆపినమ్మా. ఉప్పు వేస్తామండి ఇందులోని. అలాగే ఇప్పుడు మనం పెరుగు ఒక స్పూన్ వరకు మనం వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ చూడండి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేద్దాం. కారం పసుపు వేయనండి ఇది. సో దీన్ని బాగా కలుపుతాం. ఇప్పుడు మనం ఈ టమాటీలు కొత్తిమీర వేసాం కదండి, పెరిగేసాం. ఇప్పుడు ఇదంతా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేద్దామండి. ఫ్రై అవుతుంది కదండి. ఈ లోపు ఇది ఫ్రై అయ్యే లోపు యాక్చువల్లీ ఇది ఫ్రై అయ్యే లోపు
నేను ఏం చేస్తానంటే బియ్యం కరిగిస్తుంటానండి. ఇప్పుడు ఒక 2 గ్లాస్ బియ్యం తీసుకొని అది బాగా శుభ్రంగా కరుగుతాను. దీంతో 2 గ్లాస్ తీసుకున్నానండి రైస్. ఇప్పుడు దీన్ని బాగా కడిగేస్తాను. రైస్ కడిగేసానండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ అండి ధనియాల పొడి వేస్తున్నాను. 2 గ్లాస్ కదండి కడుతున్నాను, అందుకే 1/2 స్పూన్ వేస్తాను ఎక్కువ. అండ్ అలాగే ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్ అండి, అది కూడా చాలా తక్కువ, ఒక 1/2 స్పూన్. యాక్చువల్లీ మసాలాలన్నీ యాడ్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో ఏమీ నేను యాడ్ చేయను, చేయవలసిన చేస్తానండి, వేస్తానండి. సో ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మసాలా ఇప్పుడే వేసాను కదండి పౌడర్, కొంచెం బాగా కలుపుతానండి ఫ్రై అయ్యేలాగా. ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో నేను ఈ రైస్ కడిగాను కదండి, ఈ రైస్ యాడ్ చేస్తాను. అండ్ ఒకసారి ఇదంతా బాగా మసాలా అది బాగా మిక్స్ అయిపోయేలా కలుపుతుంది. బాగా పొంగుతుందమ్మా. కోడికాలండి అటువైపు మా శాండీకి బ్రౌనీకి కోడికాళ్ళు ఉడకబడుతున్నాను. సో ఇది మిక్స్ చేస్తాను కదండి. ఇప్పుడు మనం ఇందులోని 2 గ్లాస్ కదండి పెట్టాను, ఇప్పుడు 3 గ్లాస్ వాటర్ ఇందులో నేను యాడ్ చేస్తానండి. 3 గ్లాస్ వాటర్. మా తమ్ముడు అక్కడ క్రికెట్ చూస్తానండి. సో 1 గ్లాస్, 3 గ్లాస్ వేస్తానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుతాం. సో వాటర్ మసాలా అది ఉంటుంది పైకి అంతా తేలేలాగా. సో కలుపుతాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ అది సరిపోయింది లేదో ముందే చూసుకోండి, చూసిన తర్వాత టేస్ట్ నేనైతే చేస్తాను. కొంచెం తగ్గింది చిన్నదిగా, ఈ మాత్రం సాల్ట్ తగ్గి. ఇవ్వండి ఇలా వాటర్ వేస్తాను. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తాం, ఇప్పుడు కలిపిస్తాం కదండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దామండి. 2 విజిల్స్ చాలండి. 2 విజిల్ వచ్చినంత వరకు మనం ఉందాం. 2 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ సో బిర్యానీ ఇప్పుడు విజిల్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడైతే మాత్రం ఇవ్వండి కచ్చంబరి బిర్యానీ చేస్తాం కదండి. కచ్చంబరి మా జెస్సీకి చాలా ఇష్టం, అక్కల పాపకి. నాకు తనకి కచ్చంబరి కంపల్సరీగా ఉండాలి. చిన్నకి మిగతా వాళ్ళకి కచ్చంబరి లేకుండా తింటారు కానీ మాకు మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు ఇదిని క్యారెట్, కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలు సన్నంగా పొడవుగా పోస్తాను, సాల్ట్ వేసాను. ఇది ఇప్పుడు ఇలా కలిపాను కదండి. ఇప్పుడు ఇందులో నేను పెరుగు వేస్తాను. ఇదిగోండి పెరుగు వేస్తాను. సో పెరుగు వేసిన తర్వాత దీన్ని బాగా ఇలాగ మిక్స్ చేయాలండి. పెరుగు ముద్దగా ఉంటుంది కదండి, సో అది బాగా మెల్ట్ అయిపోయిన ఉల్లిపాయలు అవి అన్నీ ఇవన్నీ ఇలాగా మిక్స్ చేస్తాం. సాల్ట్ కూడా ఇంట్లో వేస్తాను, అయిపోయింది. సో పెరుగు పచ్చడి తయారైపోయింది మొత్తం. సో ఇది ఇలా కలిపి నేను ఇందులో కొంచెం జస్ట్ లైట్గా వాటర్ వేస్తానండి, ఎక్కువ వేయను. సో
సో బిర్యానీ కూడా అయిపోయి వచ్చింది, 2 విజిల్స్ అయిపోయి కదా బిర్యానీ అయిపోయింది, ఆఫ్ చేస్తాను. కచంబరి రెడీ అయిపోయింది. కచంబరి పిడికి పచ్చడి కదండి, నేను కచంబరి అంటే యాక్చువల్లీ పిడికి పచ్చడి, అండ్ ఇది సలాడ్స్ అండి. అది ఇప్పుడు మనం భోజనానికి రెడీ అవుతుంది పదండి. ఇవన్నీ ఎలాగో రెడీ అయిపోయి కదండి, ఇప్పుడు నేను మీకు బిర్యానీ అది కూడా చూపిస్తాను. సో ఇదిగోండి నేను చేసిన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ మసాలా అది మా జెస్కి చాలా ఇష్టం, ఇలా మసాలా అది కనిపిస్తే. సో ఇదేంచి బిర్యానీ అండి ఇక్కడ రెడీ అయ్యింది. అండ్ ఇదేమొచ్చి చేపల పులుసు, మమ్మీకి చాలా ఇష్టం ఇది చేపల పులుసు. అండ్ ఇక్కడ ఏమొచ్చి చికెన్ కర్రీ, బిర్యానీ కలపండి. వావ్, యమ్మీ యమ్మీ టేస్టీ బిర్యానీ. వేడిగా ఉన్నప్పుడే ఆఫ్ చేశాను. వావ్, సూప్. వైట్ రైస్ ఏంటి. ఇప్పుడైతే అక్క బిర్యానీ స్టార్ట్ చేస్తారు. ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తారు అక్క. ఎలా ఉందా బిర్యానీ? సూపర్. నిజమేనా? చాలా బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. బిర్యానీ సండే పూట ఇలా రైస్, ఇలా బిర్యానీ, ఇలా కర్రీ అన్నీ ఉంటాయి. ఎవరికి నచ్చుతుంది? సూపర్. సలాడ్స్ కూడా మీకు ఇష్టం కదా, అందుకే. సండే కూడా సండేలా ఉంటుంది. చాలా బాగుంది, యమ్మీ యమ్మీగా ఉంది. సూపర్. కచంబరి, సాలెడ్స్, చికెన్ కర్రీ, వైట్ రైస్ చాలా బాగుంది. ఇదిగోండి బిర్యానీ. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. మాకు వండిన కర్రీ చికెన్ కర్రీ, నేను వండిన బిర్యానీ. బాగుంది చేసి నిజంగానే. పిన్ని ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది బిర్యానీ. బిర్యానీ చేయలేదా అన్నయ్య? బిర్యానీ చాలా ఫేమస్ అయిపోయింది కదండి బిర్యానీ. సండే వస్తే మా అక్క బాబు మా చేసేది అలాగే అడుగుతుంది, బిర్యానీ చేయలేదా ఈరోజు? ఎందుకంటే మా పిన్ని బిర్యానీ ద బెస్ట్ బిర్యానీ. చికెన్ చేసుకుంటా, ఇంకా కావాలా? కావాలా? నాకు కావాలి కొంత బిర్యానీ. వేసేసుకోండి. ఈరోజు బిర్యానీ, చికెన్ కర్రీ, సలాడ్స్, కచంబరి అంటే పెరుగు పచ్చడి. సో ఇదండి వీడియో. మా అక్క మోమోస్ అడుగుతున్నారు, చిన్న అక్క మోమోస్ అది ఇది. మరి ముందే చెప్తే చికెన్ తీస్తారు కదా అక్క. మోమోస్ చక్కగా బాగుంది. మమ్మీ చాలా ఈ బిర్యానీ. కచంబరి వేయమంటారా? సో ఇదేంటి ఈరోజు వీడియో. మార్నింగ్ చర్చికి వెళ్ళి వచ్చాం, వంటలు అవి చేసాం. చూసారు కదా ఈరోజు మా స్పెషల్. ఏంటో స్పెషల్ అంటే ప్రతి వీక్ మనం చేసింది అదే అనుకుంటే చికెన్ అండ్ ఫిష్ కర్రీ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా మమ్మీ ఫిష్ తింటారని. సో అది ఈరోజు మా లంచ్ అయిపోయిందనమాట. సో అందరూ భోజనం చేస్తాం, క్లీనింగ్ అన్నీ అయిపోయి ఇప్పుడు కొంచెం కాస్ట్ హాయ్ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం. 3 అవుతే మళ్ళీ టీ చేయలేదు కానీ మమ్మీకి 3 o'clockకి టీ అలవాటు అనమాట. 3 అవగానే కంపల్సరీగా ఆవిడ టీ ఇచ్చేయాలను, లేకపోతే ఇంకా టీ చేయలేదా అని అనుకుని కూర్చుంటారు. సో ఇదేంటి ఈరోజు మా వీడియో. సో ఇక్కడితో వీడియో స్టాప్ చేస్తున్నాను. ఓకేనండి.